ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడైతే పరిశ్రమలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున వస్తాయి. ఇప్పుడు కొన్ని వచ్చినాయి. 2014 నుంచి 19 మధ్యలోనే వచ్చినాయి, 19 నుంచి 24 మధ్యలోనే వచ్చినాయి. ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి చంద్రబాబు గారికి ఉండేటటువంటి ఇమేజ్. రెండవది ఏంటంటే ఇప్పుడు కేంద్రం రాష్ట్రం కోరినే చేసి పెడుతుంది. జాతీయ ప్రాజెక్టులు వస్తాయి ఇక్కడికి, జాతీయ పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి. ఏదైతే ఇంతకుముందు విభజన చట్టంలో చెప్పారో అవి అమరావతిలో ఉండాల్సి ఉంటే అప్పుడు ఆగిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కడతారు. అవి కడుతున్నప్పుడు దాని అనుబంధ పరిశ్రమలు వస్తాయి. అవి ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ మూమెంట్ ఒక చోట కనబడుతుందో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు రావడానికి కుదురుతుంది. ఆ విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఉంటుంది. మేబీ ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి చోట్లకి వెళ్ళేటటువంటి పరిశ్రమలు ఇకపైన ఆంధ్రాకి రావచ్చు. ఎందుకంటే కేంద్రంలో బలమైనటువంటి స్థితి నుంచి ఆధారపడే స్థితికి భారతీయ జనతా పార్టీ చేరడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా అయాచిత అదృష్టం అని చెప్పాలి. అందులో దాన్ని క్యాష్ చేసుకోగలిగిన శక్తివంతుడైనటువంటి చంద్రబాబు ఉండటం, ఆ కీ పొజిషన్లో ఉండటం, ఎన్డీఏలోనే రెండవ అతిపెద్ద భాగస్వామి పక్షం అవడం, ఇది ఒక ఫెచ్చింగ్.